మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? మెయిన్ వర్బ్స్ మరియు వర్బులలో ఎన్ని రకాలు అనేది నేర్చుకుంటున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుని ఇక్కడ వెళ్తున్నాము. హెల్పింగ్ వర్బ్, వర్బ్స్, మెయిన్ వర్బ్స్ మరియు హెల్పింగ్ వర్బ్స్ క్రియాపదాలలో రెండు రకాలుగా మనము ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ మెయిన్ వర్బ్స్ అండ్ టెన్సెస్ నేర్చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. హెల్పింగ్ వర్బ్స్ లో ఏ ఏ పదాలు ఉంటాయి, వాటి అర్థాలు ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. హెల్పింగ్ వర్బ్స్ వీటి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హెల్పింగ్ వర్బ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి పేర్లేంటి ఫస్ట్ మనం తెలుసుకుంటున్నాం. హెల్పింగ్ వర్బ్స్ లో 3 రకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ బి ఫార్మ్స్. వాటి పేర్లు హెల్పింగ్ వర్బ్స్ లలో మనము 3 రకాలుగా చూస్తాము. వాటి పేర్లు ఏంటి అంటే ఇక్కడ బి ఫార్మ్స్, ఫార్మ్స్ మరియు ఫ్యూచర్ ఫార్మ్స్. ఫ్యూచర్ ఫార్మ్స్. ఈ 3 రకాలు మనము హెల్పింగ్ వర్బ్లలో చూడబోతున్నాము, ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. హెల్పింగ్ వర్బ్స్ లలో ఫస్ట్ బి ఫార్మ్స్, తర్వాత హ్యావ్ ఫార్మ్స్, తర్వాత ఫ్యూచర్ ఫార్మ్స్. మళ్ళీ బి ఫార్మ్స్ లో ఎన్ని పదాలు ఉంటాయి, వాటి పేర్లేంటి, వాటి అర్థాలేంటి, వాటిని ఎలా యూస్ చేసి మాట్లాడాలి. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ లో ఎన్ని పదాలు ఉంటాయి, వాటి పేర్లేంటి, వాటి అర్థాలేంటి. అలాగే ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ఓకే మేడం. ఫస్ట్ ఏంటి? బి ఫార్మ్స్. బి ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. బి ఫార్మ్స్ లో ఏ ఏ పదాలు ఉంటాయి, వాటి అర్థాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి ఈజ్, am, ఆర్. ఓకే, ఈజ్, am, ఆర్. అలాగే was, were, was, were. అలాగే will be. ఓకే, బి ఫార్మ్స్ లలో ఈజ్, am, ఆర్, was, were, will be. ఈజ్, am, are అంటే ఏ సమయంలో ఎలా ఉపయోగిస్తాము, వాటి అర్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ లో, అలాగే వాజ్, వర్ పాస్ట్, అలాగే విల్ బి ఫ్యూచర్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్ అది ఎవరికి యూస్ చేసుకుని మాట్లాడతాము అనేది మళ్ళీ చూద్దాం. పాస్ట్ టెన్స్ లో వాజ్, వర్, ఫ్యూచర్ లో విల్ బి. ఇప్పుడు ఒక్కొక్క పదం అర్థం ఏంటి, వాటి యొక్క అంటే ఎగ్జాంపుల్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ చిన్న పదం కాడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఈజ్, యామ్, ఆర్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం తక్కువ సమయంలో
ఈజీగా అర్థమయ్యేది యామ్. యామ్ యామ్ అంటే ఏంటి అర్థము? ఉన్నాను, ఉన్నాను. ఓకే, ఉన్నాను అనే ఒక పదంలోనే ఏమనే అర్థం తెలుస్తుంది? నేను అనే అర్థం తెలుస్తా ఉంది కదా. సో యామ్ అనే పదం ప్రెసెంట్ టెన్స్ లో ఐకి మాత్రమే యూస్ చేస్తాము. ఓకేనా? ఐ యామ్, మళ్ళా హీ యామ్, షీ యామ్ అని అంటామా? అనం. ఓకేనా? యామ్ అనే పదము ప్రెసెంట్ టెన్స్ లో ఐకి మాత్రమే యూస్ చేస్తాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, యామ్ అంటే ఉన్నాను. చేర్చి మాట్లాడండి. ఐ యామ్ అంటే నేను ఉన్నాను అనే అర్థం తెలుస్తా ఉందా లేదా? ఇప్పుడు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్ లో ఒక పదం అర్థాలు తెలుసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. యామ్ అంటే అర్థం ఏంటి? ఉన్నాను. ఎవరికి యూజ్ చేస్తాము? ఐ. అది కూడా ప్రెసెంట్ టెన్స్ లో. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రాముని. నేను రాముని అంటే నేను రాము అని చెప్తున్నాం అన్నమాట. ఐ యామ్ రాము. ఓకే, నేను అంటే ఐ అని చెప్తాం. ఇక్కడ మనకు కావాల్సింది ఇంపార్టెంట్ ఏమి, నేను ఇవన్నీ జోడించడం నేర్చుకోలేదు కదా అని ఇబ్బంది పడకండి. యామ్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం అంతే. మళ్ళీ అక్కడ ఐ ఎలా జోడించాలి, నాకు ఐ ముందు పెట్టాలా వెనక పెట్టాలనా, పేరు ఎలా రాయాలి, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దండమ్మా. జస్ట్ యామ్ గురించి మాట్లాడుతున్నాము. యామ్ గురించి ఎగ్జాంపుల్ ఎలా అర్థం అవ్వాలో తెలుసుకోవడానికి కాస్త ముందు వెనక పదాలను వాడుకుంటున్నాం అనుకోండి, అంతే, ఏం లేదు. ఓకేనా? ఏమంటాం ఇక్కడ? నేను రాముని అంటే రాము, రామ మనం మామూలుగా మాట్లాడతాం కదా. రాము అంటే మనం తెలుగు మీనింగ్ వస్తుంది రామా. ఓకే, రాము అనొచ్చు, నో ప్రాబ్లం, పేర్లు కదా. ఓకే, ఐ యామ్ రాము అన్నాము. ఓకే, ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజ్ వస్తుంది మీకు. ఏంట కన్ఫ్యూజ్ అంటే, ఇక్కడ యామ్ అంటే ఉన్నాను అనే అర్థం వస్తుంది అని చెప్పారు కదా, మళ్ళీ తెలుగులో ఇక్కడ ఉన్నాను అని లేదు కదా. నేను అంటే ఐకి పెట్టేశాం, రాముకి రాము అని పెట్టేశాం. ఓకేనా? మళ్ళీ యామ్కి ఎక్కడుంది ఇక్కడ తెలుగులో? లేదు కదా. లేదు. మళ్ళీ పెట్టాలా? పెడితే ఎలా, పెట్టి మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుగులో? ఒకసారి పెట్టండి. నేను రాముని ఉన్నాను అని మాట్లాడతామా ప్రతిసారి? మాట్లాడడం కదా. సో ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. అక్కడ ఉన్నాను కాబట్టే అక్కడ నేను రాముని అని చెప్తున్నాం కదా. సో నేను రాముని, నేను రాము అన్నా నో ప్రాబ్లం, ఐ యామ్ రాము. ఒకవేళ ఇందులోనే నేను రాముగా ఉంటిని ఒకప్పుడు, ఇప్పుడు లేదు, నా పేరు మార్చుకున్నాను అని మాట్లాడాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏమంటే ఉన్నాను అని తెలుసుకున్నాం. అప్పుడు నేను రాముగా ఒకప్పుడు ఉంటిని, ఇప్పుడు లేదు, ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నాను. అప్పుడేమంటాము? ఇందాక నేర్చుకున్నాం కదా మనము, ప్రెసెంట్ లో ఈజ్ యామర్ నేర్చుకున్నాం, పాస్ట్ టెన్స్ లో వాజ్ వర్ నేర్చుకున్నాం, ఫ్యూచర్ లో విల్ బి నేర్చుకున్నాము. ఓకే, వాజ్, ఐ వాజ్ రామా, నేను రామాగా ఉంటిని, ఒకప్పుడు ఉంటిని, ఇప్పుడు లేదు, పేరు మార్చుకున్నాను అని అర్థం. ఒకప్పుడు ఉండేదాని గురించి మనం మాట్లాడేదాన్ని ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఐ వాజ్ రాము. ఓకే, ఐ వాజ్ రాము. ఐ యామ్ రాము అంటే నేను రాముని అని మనం పరిచయం చేసుకున్నాం. ఐ వాజ్ రాము, ఒకప్పుడు రాముగా ఉంటి నేను, ఇప్పుడు కృష్ణుడుగా ఉన్నాను, నా పేరు కృష్ణ. ఐ వాజ్ రామా, నౌ ఐ యామ్ కృష్ణ. అంటే ఐ వాజ్ రామా అంటే ఏమి? ఒకప్పుడు రాముడుగా ఉంటి నేను, ఇప్పుడు కృష్ణుడుగా ఉన్నాను అని అర్థం.
అదే రకంగా ఐ విల్ బి, ఐ విల్ బి. ఇప్పుడు ఏం అర్థం వస్తుంది? సేమ్ సెంటెన్సే, వేరేది ఏం లేదమ్మా. కన్ఫ్యూజ్ చేసేది ఏం లేదు. ఇక్కడ చిన్న చిన్న పదాల కాడ నుంచి ఇక్కడ ఇవి టెన్సెస్ తెలుసుకోవడానికి ఇక్కడ మనము ఈ పేరు, ఈ వర్డ్ వాడుకుంటున్నాం. ఓకేనా? ఐ విల్ బి రామ. ఐ విల్ బి రామా అంటే ఏమొస్తుంది? భవిష్యత్తులో రాముడిగా ఉంటాను. వెరీ గుడ్. ఓకే, అర్థమైంది కదా? కొంచెం సౌండ్ నాది వినిపిస్తుంది, మ్యూట్ పెట్టుకోండమ్మా. అర్థమైంది కదా? ఐఎమ్ రామా అంటే నేను ఇప్పుడు రామాగా ఉన్నాను. ఐ వాజ్ రామా అని అంటే నేను రామాగా ఉంటిని ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం లేదు. ఐ విల్ బి రామా అంటే రామాగా ఉంటాను నేను ఫ్యూచర్ లో. ఇప్పుడు నేను కృష్ణుడిగా ఉన్నాను, రాముడి అవతారం ఎత్తుతా ఫ్యూచర్ లో. ఓకే, అర్థమైంది కదా? ఇంకా చూద్దాం ఎగ్జాంపుల్. ఒక్కదానికే అర్థం కాదు కదా, నెక్స్ట్ చూద్దాం. నేను ఒక విద్యార్థిని. నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ స్టూడెంట్. నేను అంటే నేను. నా వాయిస్ అమ్మా నాకే. ఎవరి దగ్గర నుంచి వస్తుంది అది? ఓకేనా? నేను అంటే నేను. ఓకే, ఎట్లుంది అట్లా పెడితే ఎట్లా ఉంటుంది ఇంగ్లీష్ అనేది మనం చూడబోతున్నాం ఫస్ట్, తర్వాత కరెక్షన్ చేసుకుందాం. ఓకేనా? ఒక అంటే ఏ, విద్యార్థి అంటే ఏమమ్మా? స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు చదవండి ఎలా ఉంటది ఇది. ఐ ఏ స్టూడెంట్ అంటున్నామా లేదా? కరెక్ట్ అయిందా వాక్యం ఇది? ఉన్నానా లేదా ఉంటున్నా లేదా రేపు ఉంటానా చెప్పాలి కదా. ఆ పదం మనకు నిరూపిస్తుంది, చూపిస్తుంది అది బతికి ఉందా లేదా చనిపోయిందా అనేది ఆ వర్బ్ అనేది చూపిస్తుంది. ఓకేనా? నేను ఒక విద్యార్థిగా ఉన్నాను అని చూపిస్తుంది ఇండైరెక్ట్ గా. ఐ యామ్. ఓకే, ఐ యామ్ ఏ స్టూడెంట్. ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది చదవడానికి కూడా. ఐ ఏ స్టూడెంట్ అంటే ఎట్లుంటది, ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే ఎట్లుంటది. ఓకేనా? నేను ఒక విద్యార్థిని, ఇప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నాను అని అర్థం అన్నమాట అక్కడ. ఇది ఇంత ఇంపార్టెంట్ గా పని చేస్తుంది ఒక వాక్యంలో. దీన్ని బట్టే విద్యార్థిగా ఉన్నాడా అతను, లేదా ఒక హౌస్ వైఫ్ గా ఉన్నారా ఆమె, ఎలా ఏమి వాళ్ళ స్టేటస్ తెలియజేయడానికి ఉందా లేదా, లేదా భవిష్యత్తులో ఉంటుందా, వీటిని బట్టి మనము కన్ఫర్మ్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు యామ్ రాశాను కాబట్టి ఇక్కడ ఐ యామ్ ఏ స్టూడెంట్. ఓకే, నేను విద్యార్థిగా ఉన్నాను అని చూపిస్తా ఉంది. ఒకవేళ ఇక్కడ ఇదే ప్లేస్ లో వాజ్ రాసాము, ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఒకప్పుడు స్టూడెంట్ గా ఉంటిని. వెరీ గుడ్. అంటే ఒకప్పుడు స్టూడెంట్ గా ఉంటిని. ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఇప్పుడు నేను లెక్చరర్ అయ్యాను. నేను ఇదే కాలేజ్ లో ఒకప్పుడు స్టూడెంట్ గా ఉంటిని. ఇప్పుడు నేను ఇదే స్టూడెంట్ ఏమవుతుంది? మూడు రకాలుగా మాట్లాడొచ్చు ఇక్కడ. ఐఎమ్ ఏ స్టూడెంట్ గా ఉన్నప్పుడు, లేదు ఒకప్పుడు స్టూడెంట్ గా ఉంటాను. ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఐ విల్ బి. ఓకే, ఐ విల్ బి ఏ స్టూడెంట్. భవిష్యత్తులో స్టూడెంట్ గా ఉంటాను. మీ స్కూల్లో మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాను నేను. అప్పుడు మీ స్టూడెంట్ గా ఉంటాను. ఇప్పుడు ఉండను. ఓకే, అర్థమైంది కదమ్మా? నేను ఒక విద్యార్థిని, ఐఎమ్ ఏ స్టూడెంట్. ఓకే, కామన్. నేను ఒకప్పుడు స్టూడెంట్ గా ఉంటిని అని చెప్పాల్సి వచ్చింది. ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఇప్పుడు లేదు, ఇప్పుడు లెక్చరర్ అయ్యాను. ఐ విల్ బి
ఏ స్టూడెంట్ అంటే ఫ్యూచర్ లో ఒక స్టూడెంట్ గా ఉంటాను భవిష్యత్తులో అని అర్థం వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి దీంట్లో. టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నామమ్మా. ఈ పదాల గురించి అర్థాలు ఏంటి తెలుసుకుంటున్నాం. యామ్ అంటేమి ఉన్నాను ప్రెసెంట్ టెన్స్ లో, వాజ్ అంటేమి పాస్ట్ టెన్స్ ఒకప్పుడు ఉండేదాని గురించి మాట్లాడుతున్నాము. విల్ బి అంటేమి భవిష్యత్తులో. ఓకేనా, అర్థమైంది కదా. ఒక్కొక్క పదమే కానియమ్మా, ఓకేనా. చక్కగా అంత అర్థమయ్యేంత వరకు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను అమెరికాలో ఉన్నాను. ఓకే, నేను అమెరికాలో ఉన్నాను. నేను ఓకే కామన్. ఇప్పుడు మీరు వెనక మర్చిపోయింది కూడా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఎక్కడ ఉన్నింది అలాగే, ఎలా ఉన్నింది అలాగే దింపుదాం కిందికి. ఓకే, బస్సమ్మా ఆఫ్ చేసుకోమా. అమెరికాలో. ఓకే, అమెరికాలో అంటే ఏంటి ఫస్ట్ క్లాస్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఇన్ అమెరికా మర్చిపోకూడదు. ప్రిపోజిషన్ పదాలు నేర్చుకున్నాం కదా ఫస్ట్ పార్ట్ ఇది. ఓకే, ఇన్ అమెరికా. మళ్ళీ ఉన్నాను డైరెక్ట్ గా ఉంది కదా ఇక్కడ, ఈజీగా పెట్టేసి యామ్. ఓకే, ఐ యామ్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో ఉన్నాను. ఓకే, అదే రకంగా పోయిన సంవత్సరం ఉంటిని అని మాట్లాడాలి. టైం ఏం అవసరం లేదండి, జస్ట్ ఒకప్పుడు ఉండేదాని గురించి మాట్లాడుతున్నాం పాస్ట్ టెన్స్ లో. నేను అమెరికాలో ఉంటిని అని చెప్పాలి. I was in America. వెరీ గుడ్, అస్టి అంతే. ఐ వాస్ ఇన్ అమెరికా. సేమ్, ఐ వాస్ ఇన్ అమెరికా అంటే ఒకప్పుడు నేను అమెరికాలో ఉంటిని, ఇప్పుడు ఇండియా వచ్చేసాను. ఇప్పుడు ప్రెసెంట్ ఉంటే నేను అమెరికాలో ఉన్నాను అని చెప్తాము. అదే ఒకప్పుడు అమెరికాలో ఉంటిని, ఇప్పుడు లేదు, నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడుతుంటిని, లేదా ఏదో ఒకటి సంఘటన జరిగిన దాని గురించి చెప్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఫస్ట్ మనము జస్ట్ బి ఫార్మ్స్ గురించి తెలుసుకుంటున్నాము. ఉండుట అనే అర్థం ఇస్తుంది, కనిపిస్తుంది కదా. ఐ యామ్ ఇన్ అమెరికా అంటే నేను అమెరికాలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ అమెరికా అంటే నేను అమెరికాలో ఉంటిని, ఇప్పుడు లేదు. అదే నెక్స్ట్ I will be in అమెరికా. ఏమన్నా అర్థం వస్తుంది? ఫ్యూచర్ లో ఉంటాను. ఇప్పుడు బాగా చదువుకుంటున్నాను, నేను నెక్స్ట్ టైం కల్లా నేను అమెరికాలో ఉంటాను చూడండి. ఓకే, ఐ విల్ బి ఇన్ అమెరికా. ఇన్ అమెరికా అంటే భవిష్యత్తులో ఉంటాను అని చెప్పడానికి, ఇప్పుడు కాదు లేదా అయిపోయిన సంగతి కాదు. ఐ యామ్ ఇన్ అమెరికా అంటే ఉన్నాను. ఇక్కడ మళ్ళీ తెలుగు దాన్ని బట్టి చెప్పొద్దండమ్మా, మూడింటిని ఒకే దగ్గర మనం ఒకే ఎగ్జాంపుల్ ని ఫినిష్ చేస్తున్నాం అన్నమాట. ఐ యామ్ ఇన్ అమెరికా అంటే నేను అమెరికాలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ అమెరికా అంటే ఉంటిని. ఐ విల్ బి ఇన్ అమెరికా ముందు ఉంటాను, భవిష్యత్తులో ఉంటాను, ఇప్పుడు చదువుకుంటున్నాను లేదా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఇక్కడ ఉండి మాట్లాడుతుంటాం అన్నమాట. ఐ విల్ బి ఇన్ అమెరికా. అర్థమైంది కదా. ఆ పదాలు అర్థాలు తెలియడానికి అంతే, ఏం లేదు. నేను ఒక కవిని. నేను ఒక కవిని. నేను అంటే నేను, ఓకే, నో ప్రాబ్లం. కవిని ఏమంటారు? పోయెట్. ఓకే, ఒక ఏ. ఓకేనా, మనము యామ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇవన్నీ వచ్చినవన్నీ
దింపేసుకుంటున్నాం కిందికి. మళ్ళీ ఇక్కడ యామ్ పెట్టలేదు కదా, అర్థం తప్పు వస్తుంది. దాన్నే ఇంపార్టెంట్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి నిదానంగా పెట్టుకుందాం, పెట్టుకుని కరెక్షన్ చేసుకుందాం. అప్పుడు మనకు బాగా గుర్తుంటుంది. ఏ అక్షరానికి ఇక్కడ మనము కింద ఎలా ఉన్నింది అలాగే రాసేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక అంటే ఏ అర్థము, కవి అంటే పోయెట్. పోయాడ్. ఓకే, ఇప్పుడు ఆ కవి ఉన్నారా లేకపోతే ఒకప్పుడు ఉండేనా లేక భవిష్యత్తులో ఉంటాడా అనే దాన్ని బట్టి ఇక్కడ మనము వర్బులు యూజ్ చేసుకుంటాం. ప్రెసెంట్ టెన్స్ లో ఇప్పుడు కవిగా ఉన్నారు, కవిగా ఉన్నాడు అన్నప్పుడు ఏమొస్తుంది? కవి చెప్తున్నాడు నేను ఇప్పుడు కవిగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఓకేనా? ఐ యామ్ ఏ పోయెట్. ఓకే, సరిపోయిందా లేదా? మా అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్? సరిపోయిందండి. నేను కవిగా ఉన్నాను. అదే ఐ వాస్ ఏ పోయెట్. కవి చెప్తున్నాడు నేను ఒకప్పుడు కవిగా ఉంటేని అని చెప్తున్నాడు. ఓకే, ఐ వాస్ ఏ పోయెట్ అంటే ఇప్పుడు లేదు, ఒకప్పుడు నేను కవిగా ఉంటిని, ఇప్పుడు కాదు. ఐ విల్ బి ఏ పోయెట్. ఐ విల్ బి ఏ పోయెట్. భవిష్యత్తులో ఒక కవిగా ఉంటాను నేను, ఇప్పుడు దానికోసం ప్రిపేర్ అవుతాను అని అర్థం అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే మేడం. ఐ యామ్ ఏ పోయెట్, నేను ఒక కవిని. సామాన్యంగా మాట్లాడతాము. ఐ వాస్ ఏ పోయెట్ అంటే నేను ఒక కవిగా ఉంటిని, అంతా తీసేసాము, లేదు ఇప్పుడు నాకు ఏ కవిత్వము రాదు అని అర్థం అన్నమాట. ఐ విల్ బి ఏ పోయెట్ అంటే భవిష్యత్తులో నేను ఒక కవిగా ఉంటాను అని అర్థం వస్తుంది. అర్థమైంది కదా? ఓకే మేడం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేసి మళ్ళా చేద్దాం. నేను మంచివాడిని, నేను మంచివాడిని. ఓకే, నేను ఒక మంచివాడిని అని కూడా మాట్లాడొచ్చమ్మా, నో ప్రాబ్లం. ఓకే, ఐ యామ్ ఏ గుడ్. మంచి అంటే గుడ్. గుడ్ ఎవరు? పర్సన్. పర్సన్. I am good person. ఐ యామ్ ఏ గుడ్ పర్సన్. ఇక్కడ ఒక లేదు కదా, మళ్ళీ నేను ఎట్లా పెట్టాలి అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనము తెలుసుకోవాలి. ఐ యామ్ ఏ గుడ్ పర్సన్, నేను మంచివాడిని, ఒక మంచి బాలుణ్ణి అని చెప్పి మాట్లాడుతుంటాం కదా, అలా అన్నమాట. ఐ యామ్ ఏ గుడ్ పర్సన్. సేమ్ ఒకప్పుడు మంచివాడిగా ఉంటాడు. అప్పుడు చెప్తున్నాడు నేను ఒకప్పుడు మంచివాడిని, ఇప్పుడంతా చెడ్డగా అయిపోయినాను, కమర్షియల్ అయిపోయినా, చెడ్డగా మారిపోయినాను. ఓకేనా? సేమ్ వాక్యం ఇట్లా చెప్పండి, పాస్ట్ లో చెప్పండి. I was ఐ వాస్ ఏ గుడ్ పర్సన్. అర్థం ఏమొస్తుంది? నేను మంచివాడుగా ఉంటిని అంటే ఇప్పుడైతే కాదు అని అర్థం అన్నమాట. ఓకే, ఫ్యూచర్ లో చెప్పండి. ఐ విల్ మాత్రమే కాదు, ఐ విల్ బి. ఐ విల్ బి ఏ గుడ్ పర్సన్. నేను మంచివాడిగా ఉంటాను, ఇప్పుడు చెడ్డవాడిగా ఉన్నాను, నచ్చట్లేదు నాకు, మంచివాడుగా మారుతాను, మంచివాడిగా ఉంటాను, గుడ్ పర్సన్ గా ఉంటాను అని అర్థం. ఇప్పుడు మాత్రం కాదు, ఇప్పుడు కామన్ గానే చెడ్డవాడే, భవిష్యత్తులో ఉంటాను అని అర్థం అన్నమాట. ఏమంటే ఉన్నాను, నేను మంచివాడుగా ఉన్నాను అని తెలియజేస్తుంది యామ్ ఉంటే. అదే వాక్యంలో వాజ్ ఉంటే ఐ వాజ్ ఏ గుడ్
పర్సన్ అని ఉంటే ఒకప్పుడు మంచివాడిగా ఉండే, ఇప్పుడు మాత్రం లేడతను, చెడ్డగా మారిపోయినాడు. అదే ఐ విల్ బి ఏ గుడ్ పర్సన్ అంటే భవిష్యత్తులో నేను ఉంటాడు, ఫ్యూచర్ ఇప్పుడు మాత్రం ఉండడు. భవిష్యత్తులో ఉంటాను. ఇప్పుడు కాదు. ఐ విల్ బి ఏ గుడ్ పర్సన్ అంటే భవిష్యత్తులో ఉంటాను అని తెలియజేస్తున్నాడు అన్నమాట. అర్థమైంది కదా? అర్థమైంది మ్యామ్. ఒక యామ్ ఏ రకంగా మనము యూస్ చేస్తాము, వాటి యొక్క అర్థాలు ఏంటి, టెన్సెస్ చేంజ్ చేసి మాట్లాడేటప్పుడు ఆ వాక్యం యొక్క అర్థం ఎలా మారుతుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ బి ఫార్మ్స్ లో మనం వర్బులలో 2 రకాలు, ఒకటి మెయిన్ వర్బ్స్ అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ లలో ఎన్ని రకాలు? ఒకటి బి ఫార్మ్స్, 2 హ్యావ్ ఫార్మ్స్, 3 ఫ్యూచర్ ఫార్మ్స్. ఫస్ట్ మొదటిది ఏంటి? బి ఫార్మ్స్ లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. అందులో మొదటిది మనము నేర్చుకున్నాం ఈరోజు, యామ్. ఓకే మేడం. దానికి ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాం. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఇప్పుడు యామ్ అంటే ఎక్కడ చూసినా మనము ఉన్నాను అని అర్థం వస్తుంది. వాజ్ అంటే ఉంటిని అని అర్థం వస్తుంది. పక్కన మళ్ళా ఇక్కడ ఐ ఉంటేనే ఈ అర్థం వచ్చేది. ఓకేనా? సబ్జెక్ట్ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. విల్ బి ఉంటే భవిష్యత్తులో ఉంటాను అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఇప్పుడు చెప్పండి. మేడం. ఏం లేదు కదా? ఇంకెవరికైనా ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు, ఎలా వెళ్తున్నాము అనేది రూట్ తెలియట్లేదు అని అంటే చెప్పొచ్చమ్మా. అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. ఓకే. అర్థమైంది మేడం.